భూమండలము, ఒకటి నక్షత్ర మండలము, ఒకటి పరలోక మండలము, ఆత్మ మండలము. కాబట్టి ఈ నక్షత్ర మండలము, ఆకాశము, మహాకాశము అంటారు పరలోకాన్ని. చెప్పండి, మహాకాశము, పరలోకము, ఆత్మ మండలము, ద స్పిరిచువల్ రెల్మ్. సో మరి పరలోకాన్ని తయారు చేయకముందు దేవుడు ఎక్కడున్నాడు? దేవుడు పరలోకంలో ఉంటాడు. దేవుడు ఎక్కడ ఉంటాడు? చెప్పండి గట్టిగా, హలో. దేవుడు పరలోకం. మరి పరలోకాన్ని తయారు చేయకముందు ఎక్కడున్నాడు దేవుడు? దేవుడు అంటే ఈ భూమి, ఈ నక్షత్ర మండలాలు, పరలోక మండలం కంటే పైగా ఉన్న దేవుడు. రెండు చేతులు తలలో చెప్తాము. వీటన్నిటినీ మించినటువంటి దేవుడు, మహా